వాస్తు దోషం వల్లే గోడ కూలిందా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా గోడ నిర్మించారా? తరతరాలుగా వస్తున్న స్వామివారి సొరంగ మార్గాన్ని మూసేయటం వల్లే ప్రమాదం జరిగిందా, లేక ఇంజనీర్ల తప్పిదమా అని సింహాచలం ప్రమాదం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింహాచలం ఆలయ గోడ నిర్మాణంలో ఎన్నో తప్పిదాలు ఉన్నట్లు త్రిసభ్య కమిటీ గుర్తించింది. అయితే ఆగమ శాస్త్రం వైదిక సూచనలు పాటించకుండా గోడ నిర్మించినట్లు అర్చకులు ఆరోపిస్తున్నారు. స్వామివారు మాడవీధుల్లో తిరిగి సొరంగం కూడా పుష్కరిణికి వెళ్లే మార్గాన్ని అధికారులు కూల్చేశారు. ఆ మార్గంలో 3 నెలల క్రితం బ్రిడ్జ్ నిర్మించి రోడ్లు వేశారు. అక్కడ కట్టిన గోడనే వర్షం కారణంగా కూలింది. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే గోడ కూలి భక్తులు చనిపోయినట్లు కమిషన్ ప్రాథమిక నివేదికనిచ్చింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు లైవ్లో. రాజు, సింహాచలం గోడకు సంబంధించి ప్రాథమిక నివేదికల్లో అన్ని విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం అని చెప్తున్నారు. అసలు తప్పు ఎవరిది అంటున్నారు. అక్కడ పూజారులు కూడా కొన్ని శాస్త్రాలు పాటించకుండా చేశారని చెప్తూ ఉన్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి త్రిసభ్య కమిటీ ఇప్పటికే 2 రోజులు సింహాచలం దేవస్థానంలో ప్రమాదం జరిగినటువంటి ప్లేస్లో మొత్తమంతా కూడా దర్యాప్తు చేసింది. ఒక ప్రాథమిక నివేదికనైతే తయారు చేసి వెళ్ళింది. అయితే ఈ నివేదికలో ముఖ్యంగా ఇక్కడ ఇంజనీర్స్ చేసినటువంటి తప్పిదాలను ప్రముఖంగా దీన్ని గుర్తించడంతో పాటుగా గోడ నిర్మాణం కూడా ఎవరి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారనేది త్రిసభ్య కమిటీ గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వైదిక కమిటీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కూడా కమిటీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులు సూచనల్లో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం నేనున్నటువంటి ఈ ప్లేసు సింహగిరి బస్ స్టాండ్, నా వెనక కనిపిస్తున్నటువంటి బస్సులు, ఇవన్నీ బస్ స్టాండ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి బస్సులకు 2 బస్సులకు మధ్యలో ఒక దారి వే ఉంటుంది. అదే మెట్ల మార్గం. ఆ మెట్ల మార్గం నుంచే భక్తులందరూ కూడా కింద నుంచి దాదాపుగా 5 కిలోమీటర్ల కొండ నుంచి కొండపైకి ఆ మెట్ల మార్గం నుంచే నడుచుకుంటూ కొండపైకి వస్తూ ఉంటారు. ఇది ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తానంటే కొండ కింద పుష్కరిణి ఉంటుంది. స్వామివారు ఉత్సవాల సమయంలో, తెప్పోత్సవ సమయంలో కూడా పుష్కరిణికి వెళ్తారు. ఒకసారి ఇక్కడ నుంచి అంటే మనము ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఈ స్వామివారు వెళ్ళే మార్గాన్ని అదే ఆ ప్రదేశాన్ని చూపించిన నేను నిలబడి ఉన్నటువంటిది ఒక్కసారి ఈ మెట్ల మార్గం కనుక చూస్తే కొండ కింద నుంచి పుష్కరిణి దగ్గర నుంచి కూడా భక్తులందరూ మెట్ల మార్గంలో దాదాపుగా 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పైకొచ్చి నేను ముందు చూపించినటువంటి బస్ స్టాండ్ నుంచి ఈ కనిపిస్తున్నటువంటి ఈ మెట్ల మార్గం ద్వారానే పైకి వెళ్తారు. ఇవన్నీ ఇప్పుడు అంటే ప్రసాద్ స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 54 కోట్లకు సంబంధించి ఈ ప్రసాద్ స్కీమ్లో ఈ మెట్ల నిర్మాణం అయితే ప్రస్తుతం వీటిని ఇప్పుడు డెవలప్ చేయడానికి కట్టినటువంటివి. కానీ ఇక్కడే అసలు మతలబు ఉంది. ఎందుకంటే ఆగమ శాస్త్రంలో కానీ లేదా వేద పండితులు చెప్పే ముఖ్యంగా చూస్తే వైదిక శాస్త్రంలో కానీ ఒకసారి గమనిస్తే పండితులు ముందు నుంచి ఉన్నటువంటి వాటిని ఖచ్చితంగా పాటించాలి. అవి కనుక పాటించకపోతే ఎన్నో తప్పిదాలు జరుగుతాయని సూచిస్తూనే ఉన్నారు. ఎందుకు ఇక్కడ ఆగమ శాస్త్రాన్ని కానీ వేద పండితులు ముఖ్యంగా వైదిక పద్ధతులను సూచనల్ని ఎందుకు సూచిస్తున్నాం అంటే ముఖ్యంగా ఇక్కడ కూలినటువంటి ఈ రాళ్ళన్నీ కూడా చూస్తే గోడ కూలినటువంటి రాళ్ళు. ఈ రాళ్ళన్నీ తాత్కాలికంగా కట్టినటువంటి గోడకు సంబంధించి ఇప్పుడు చెప్పడం అధికారులు చెప్పినా లేదా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్పినా వర్షం కురవడం వల్ల నానిపోయి గోడ కూలిందంటున్నారు. అసలు దానికి దీనికి బహుశా సంబంధమే లేదని వేద పండితులు అయితే కమిటీ ముందు ఉంచినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే నేను ఒకసారి ఇప్పుడు ప్రసాద్ స్కీమ్లో కట్టినటువంటి ఈ మెట్ల దగ్గర నుంచి కూలినటువంటి గోడకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలను వేద పండితులు కమిటీకి చెప్పినటువంటి నేపథ్యంలో నేను వీటిని ప్రస్తావించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇది మొన్న భక్తుల మీద పడి దాదాపుగా 20 అడుగులు గోడ కూలిపోయినటువంటి ప్రదేశం. భక్తులందరూ కూడా ఇటువైపు వెళ్తున్నారు. మనకి కనిపిస్తుంది కదా అక్కడ కొత్తగా ఒక మెట్ల మార్గం అయితే నిర్మాణం చేపట్టినటువంటి ప్లేస్ కనిపిస్తుంది. ఈ మెట్ల మార్గం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి. మరొక అంటే ఇటు నేను నిలబడిన దానికి లెఫ్ట్ సైడ్ కూడా కెమెరామెన్ అజయ్ చూపిస్తున్నటువంటి మరొక మెట్ల మార్గం.
ఇక్కడ ఈ మెట్ల మార్గానికి ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చూపిస్తున్నామంటే ఇక్కడే వైదిక శాస్త్రం నుంచి ఆగమ శాస్త్రాన్ని పాటించకుండా ఈ నిర్మాణాలు చేపట్టారని అర్చకులు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు చేసినటువంటి ఫిర్యాదుకి సంబంధించి ఇప్పుడు ఒకసారి అజయ్ నన్ను చూపిస్తున్నటువంటి ప్లేస్ని కనుక ఒకసారి చూస్తే నేను నిలబడినటువంటి ఆ ప్లేస్ నుంచి నిటారుగా నేను కింద నుంచి ఇప్పుడే అంటే భక్తులు మెట్ల మార్గం ద్వారా నడిచొస్తున్నటువంటి ప్లేస్లో నేను నిలబడున్నాను. నాకు లెఫ్ట్ సైడ్ ఒకటి, నాకు రైట్ సైడ్ ఒకటి, 2 మెట్లను చూపించా. కానీ దానికంటే ముందు ఒక్కసారి గనక మనం గమనించి చూస్తే ఇక్కడ నిర్మించినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది తాత్కాలికంగా నిర్మించినటువంటిది కాదు. అధికారులు అవినీతి లంచాల కోసం ఇవన్నీ నిర్మాణం చేపట్టినాయి. నేను ఒకసారి కిందకి వెళ్తున్నాను, బ్రిడ్జ్ కిందకి వెళ్తున్నాను. బ్రిడ్జ్ కిందకి వెళ్తే మనకు తెలుస్తుంది. కెమెరా పర్సన్ అజయ్ చూపిస్తున్న ఒకసారి ఈ విజువల్స్ని కనుక మనం లోపల వరకు వచ్చి చూస్తే ఇదంతా కూడా బ్రిడ్జ్ నిర్మాణాన్ని క్లోజ్ చేస్తుంది. ఈ పక్కన ఉన్నటువంటి ఒక గోడను చూడొచ్చు. ఈ గోడ ఇప్పుడు నిర్మించినటువంటిది కాదు. ఈ గోడ దాదాపుగా కొన్ని దశాబ్దాల క్రితం, ఇంకా చెప్పాలంటే శతాబ్దాల క్రితమే నిర్మించినటువంటి ఈ గోడ ఇది. అప్పట్లో సింహాచలం దేవస్థానానికి సంబంధించి ఈ గాలిగోపురాలు మొత్తం ఈ టెంపుల్ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో ఈ గోడ నిర్మించారు. ఎందుకు ప్రత్యేకించి ఈ గోడ గురించి ప్రస్తావించాల్సి వస్తుందంటే ఈ కనిపిస్తున్నటువంటి పిల్లర్ ఏదైతే కనిపిస్తుందో ఆ పిల్లర్ కింద నుంచి ఎప్పుడో అంటే గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వామివారు మాడవీధుల్లో నుంచి తను మాడవీధులు మొత్తం అంతా కూడా మాడవీధులు నడుచుకుంటూ వచ్చి ఈ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ఒక స్వరంగ దారి ఉండేది. మెట్ల మార్గమే స్వరంగంలా ఉండేది. ఈ స్వరంగం నుంచి నేరుగా ఇప్పటి వరకు నేను చూపించినటువంటి ప్లేస్కి అయితే స్వామివారు వెళ్ళేవారు. అదే అసలైనటువంటి దారి. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ఈ స్వరంగాన్ని పూర్తిగా మూసేశారు. పైన ఒక రహదారి అయితే నిర్మించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా నేను ఈ ప్రమాదం జరిగినటువంటి ప్లేస్ నుంచి నేను ఒకసారి పైన అంటే ఇది స్టార్ట్ అయ్యే ఈ స్వరంగం స్టార్ట్ అయ్యే ప్లేస్కి ఒకసారి నేను వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇది ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే వైదిక శాస్త్రానికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం అంతా కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. అధికారులకి సూచించారు, ఎన్నో సూచనలు చేశారు. ఎన్ని సూచనలు చేసినా కూడా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో చివరికి త్రిసభ్య కమిటీకి ప్రస్తుతం ఈ వైదికులందరూ కూడా వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడే చాలా స్పష్టంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడే ఉన్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే కెమెరా పర్సన్ అజయ్ చూపిస్తున్నటువంటి దీనికి అజయ్ చూపిస్తున్న మొత్తం ఈ లొకేషన్కి మనకి కనిపిస్తుంది కదా ఆ కొండపైన మై హెల్ప్ యూ, మీ సహాయం కొరకు అనేది ఒక చిన్న గోపురం లాగా, అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టేటటువంటిది మరొక గోపురం. ఈ 2 ఎందుకు అంటే స్వామివారికి సంబంధించిన మూల విరాట్ ఎక్కడైతే ఉందో ఆ మూల విరాట్కి సంబంధించి నేరుగా భక్తులు అక్కడికి చేరుకునేలాగా గతంలో ఏర్పాటు చేసినటువంటిది. ఆ కనిపిస్తున్న మెట్లు కనిపిస్తున్నాయి కదా మన కంటికి, ఆ కనిపిస్తున్న మెట్లన్నీ కూడా ఒకప్పుడు ఈ రెండిటికి మధ్యలో ఒక స్వరంగ మార్గం ఉంటే ఆ స్వరంగ మార్గం ద్వారానే స్వామివారు ఆ మాడవీధిలో నుంచి తిరుగుతూ కింద వైపుకి వచ్చేవారు. ఆ పైన కనిపిస్తున్నటువంటి ఆ షెడ్ ఒకటి ఉంది. ఆ షెడ్ ఆలయానికి సంబంధించినటువంటి మాడవీధుల ప్రదేశం. ఆ ప్రదేశానికి సంబంధించి అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు వీళ్ళంతా కూడా పైన రోడ్డు నిర్మాణం చేపట్టకూడదు, మెట్ల మార్గం ఒకప్పుడు ఉన్నటువంటి మెట్ల మార్గం లాగానే స్వామివారు అంటే పుష్కరిణికి వెళ్ళాలంటే రహదారి కూడా నేరుగా ఉండాలి మెట్ల మార్గం అని చెప్పినా కూడా వీళ్ళు ఏమీ పట్టించుకోకుండా అధికారుల అలసత్వంతో ముఖ్యంగా అవినీతితో వచ్చినటువంటి ప్రసాద్ స్కీమ్ కింద ఉన్నటువంటి సొమ్ముల్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలో తెలియక కనిపిస్తున్నటువంటి నా రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక మెట్ల మార్గాన్ని, నా లెఫ్ట్ సైడ్ మరొక మెట్ల మార్గాన్ని, 2 మెట్ల మార్గాల్ని నిర్మించి భక్తుల్ని ఇటువైపు ప్రయాణించేలాగా చేశారు. ఒకవేళ స్వామివారు నేరుగా మాడవీధుల నుంచి పుష్కరంలోకి రావాలన్నా కూడా ఇక్కడ మెట్ల మార్గం ఏమీ లేదు. ఉన్నటువంటిదే ఈ కూల్చేసినటువంటి ఈ దాదాపుగా 30 నుంచి 40 అడుగుల గోడ కట్టినటువంటి గోడే మొత్తం కూలిపోయినటువంటి గోడే. ఈ గోడ కట్టడమే అంటే వైదిక శాస్త్రం ముఖ్యంగా ఆగమ నియమాలను పాటించకుండా నిర్మాణాలు చేపట్టారు కాబట్టే స్వామివారి ఆగ్రహం కూడా దీంట్లో ఉందనేది వైదికులు చెప్తున్నటువంటిది. నిన్న అటు
సర్క్యూట్ హౌస్, విశాఖలో ఉన్నటువంటి సర్క్యూట్ హౌస్లో వేద పండితులతో అదేవిధంగా వైదిక శాస్త్రానికి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ఆలయానికి సంబంధించి అసలు ఎందుకు సొరంగ మార్గంగా ఉన్నటువంటి అంటే ఎప్పుడో కొన్ని శతాబ్దాల క్రితం ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు ఆలయ నిర్మాణానికి స్వామివారు ఎటు ప్రయాణం చేయాలి, ఏ దారి నుంచి ఎటు వెళ్తారు, పుష్కర్నికి వెళ్ళాలంటే ఎట్లా, మాడవీధులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలి, మాడవీధుల తర్వాత సాధారణ రహదారి ఎటువైపు ఉండాలనేది దీనికి ఒక ప్లానింగ్ అనేది ఉంది టెంపుల్కి సంబంధించి. వాటన్నింటినీ తుంగలో తొక్కి కేవలం అభివృద్ధి చేస్తున్నాం అనే పేరుతో ఆ ఆగమాలను ఏమీ పాటించకుండా ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపట్టి చరిత్రలో ఉన్నటువంటి వాటినన్నింటినీ కనుమరుగైపోయేలాగా చేశారు. ప్రతి నిర్మాణానికి సంబంధించి కోట్ల రూపాయలు నిధులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కోట్ల రూపాయలు నిధులను కాజేయడానికి ముఖ్యంగా చేసినటువంటి అంటే ఇక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు త్రిసభ్య కమిటీ ఈ ఆలయ సిబ్బందితో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు కూడా చెప్పినటువంటిది టూరిజానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదేవిధంగా రమణారావు, అదేవిధంగా ఆలయానికి సంబంధించినటువంటి సింహాచలం ఆలయానికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ వర్మ, వీళ్ళిద్దరూ కూడా వీళ్ళే అసలైనటువంటి రెగ్యులర్ ఈవోలుగాను ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులుగాను వ్యవహరించి ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని అయితే ఇక్కడ రన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ వ్యవహార శైలి వల్లే కేవలం ఇక్కడ ఉన్నటువంటి అవినీతి పేరుకుపోయి వాళ్ళు డబ్బుల కోసమే ఈ నిర్మాణాలు చేపట్టారనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ప్రస్తుతం అయితే త్రిసభ్య కమిటీకి చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూసాం కదా, ఇప్పటి వరకు కేవలం స్వామివారు నేరుగా అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి గాలిగోపురానికి సంబంధించిన టెంపుల్ మాడవీధుల్లో నుంచి నేరుగా స్వామివారు అయితే ఈ వే నుంచి రావాలి ఆ కనిపిస్తున్నటువంటి మెట్ల నుంచి. కానీ అట్లా రావడానికి ఇప్పుడైతే ఎక్కడా మార్గం లేదు. స్వామివారు కూడా ప్రతి సంవత్సరం 4 సార్లు మా కొండ దిగి అంటే గర్భగుడి నుంచి పుష్కరిణి వరకు 4 సార్లు స్వామివారు వెళ్తూ ఉంటారు కిందకి. స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లే సమయంలో ఇదే నేను నిలబడినటువంటిదే ప్రధానమైనటువంటి మార్గం. కానీ ఈ మార్గంలో ఇప్పుడైతే వెళ్ళే అవకాశం లేదు. అడ్డంగా గోడలు కట్టారు. రెగ్యులర్ కొన్ని దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి రోడ్లను కూడా మార్చేసి మెట్లని లెఫ్ట్ రైట్లుగా మార్చి వాటి ద్వారా స్వామివారి రథం వెళ్ళేలాగా అంటే పల్లకి వెళ్ళేలాగా వీళ్ళైతే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇన్ని తప్పిదాలు చేశారు కాబట్టే ఈవేళ కొంచెం దీనికి సంబంధించి ఈ ప్రమాదం అయితే సంభవించింది. ఈ ప్రమాదం సంభవించడానికి కారణమైందనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే అయింది. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీ వేసింది. ఎక్స్పర్ట్స్తో వేసినటువంటి కమిటీలో ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా అంటే శిక్షించాలి. ఎందుకు కేవలం డబ్బుల కోసం ధనార్జనే ధ్యేయంగా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయడమే కాదు, ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు 7గురు చావుకు కారణమయ్యారు. భగవంతుడి దగ్గరికి వస్తే మేలు జరుగుతుంది రక్షిస్తారనుకుంటే భగవంతుడి దగ్గరికి వచ్చిన తర్వాత చావుకి బలైపోయినటువంటి వాళ్ళు కేవలం అవినీతి అధికారుల వల్లే. ముఖ్యంగా త్రిసభ కమిటీకి కూడా చేసినటువంటి ప్రతి అంటే ఎంక్వైరీలో జరిగినటువంటి ప్రతి ఒక్కరు చివరికి కాంట్రాక్టర్తో సహా, ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా ఇంజనీర్లకో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకో ఈవోలకో భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఎంక్వైరీలో కాంట్రాక్టర్ కూడా ఎక్కడ ఎవరికి భయపడకుండా ఇంజనీర్లు మాట వరుసకి చెప్పారు. కట్టనని చెప్పినా కూడా వాళ్ళే కట్టాల్సిందే అని నోటి మాటతో చెప్పారని ఎంక్వైరీలో తేలినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం నోటి మాట వల్లే ఈ మొత్తం నిర్మాణాలు జరిగాయి. కేవలం 6 రోజుల క్రితం నిర్మించినటువంటి ఈ నిర్మాణాల వల్లే దాదాపుగా 7గురు చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు ఇన్ని దశాబ్దాల నుంచి వస్తున్నటువంటి రహదారులను మార్చాల్సినటువంటి పరిస్థితి ఏముంది? ఎందుకు అంటే ప్రసాద్ స్కీమ్లో దాదాపుగా 54 కోట్ల రూపాయలు ప్రస్తుతం ఈ సింహాచలం దేవస్థానానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు కాబట్టి ఎలా అయినా సరే అభివృద్ధి చేయడానికో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడానికో అవకాశం లేనప్పుడు చిన్న చిన్న పనుల్ని అభివృద్ధి పేరుతో అన్నింటినీ మార్చుకుంటూ వెళ్తే డబ్బులు ఎంతైనా ఖర్చు చేయొచ్చు. ఆ ఖర్చులో భాగంగానే నేను ఒక్కసారి మనము అటువైపు వెళ్ళే ప్రయత్నం అయితే నేను ఒకసారి చేస్తాను. ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక్కొక్కటి వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇందాక నేను వెళ్ళడానికి నాకు అవకాశం కొంతవరకు లేకుండా ఉంది. నేను ఇప్పుడు దీన్ని కొంచెం క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ కనిపిస్తున్నటువంటిది మీ సహాయం కొరకు అనున్నటువంటి ప్లేస్ చూసాం కదా, అన్నీ కూల్చుకుంటూ వెళ్ళిన ఆలయానికి సంబంధించినటువంటి చాలా వరకు కట్టడాలను కూలుస్తూ వెళ్ళినా కూడా ఈ గోపురాన్ని కానీ కొబ్బరికాయలు కొట్టేటటువంటి గోపురాన్ని కానీ టచ్ చేసే ధైర్యం అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అయితే లేదు. ఇంజనీర్లు కావచ్చు ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆచారం ప్రకారం స్వామివారు వచ్చే ఇటే ఈ మెట్ల మార్గం ద్వారానే స్వామివారు వస్తారు. అంటే మనం తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడడానికైతే
ఎన్నో సందేహిస్తున్నటువంటి వేద పండితులు ఉన్నారు. కానీ ఆ పండితులందరూ చెప్తున్నది ఏంటంటే ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి ఈ ప్లేస్ నుండి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఒకప్పుడు కింద వరకు చిన్న సొరంగ మార్గం లాగా మెట్ల మార్గం ఉండేది. ఆ కనిపిస్తున్నటువంటి కొంచెం పైకి వస్తే మనకి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులు కూడా ఉన్నారు, కనిపిస్తూ ఉంటారు. ఆ పైనుంచి కనుక చూస్తే వాళ్ళందరూ నడుచుకుంటూ అంటే ఆ మాడవీధుల్లో ఆ స్వామివారి పల్లకిలో ఊరేగుతూ చివరికి ఇదే మార్గం ద్వారా వచ్చి మనం నిలబడి చూపించినటువంటి ప్లేస్ నుంచి పుష్కరిణిలోకి వెళ్తారు. అంటే స్వామివారు సంవత్సరానికి 4 సార్లు పుష్కరిణి వైపు కొండ పైనుండి కొండ కిందకి దిగి వెళ్ళే సమయానికి ఈ రహదారిని వినియోగిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ రహదారి ఒకప్పుడు ఆగమ శాస్త్రం ప్రకారం, వైదిక శాస్త్రం ప్రకారం, వేద పండితులు సూచించిన ప్రకారం ఆలయ నిర్మాణం చేపట్టినప్పుడు అప్పుడున్నటువంటి ఎక్స్పర్ట్స్ ఏ రూట్నైతే ఇచ్చారో వాటన్నింటినీ కాదని చెప్పి ఇప్పుడున్నటువంటి ఇక్కడ పనిచేస్తున్న ఇంజనీర్ వీళ్ళంతా వాళ్ళకు కావాల్సిన విధంగా సెట్ చేసుకుని అవినీతికి పాల్పడడం వల్లే ఇప్పుడు 7 ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్రస్తుతం అటు త్రిసభ్య కమిటీకి కూడా మొత్తం వైదిక సభ్యులు కానీ కొంతమంది అధికారులు కానీ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి వీటన్నింటినీ చూసినటువంటి త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి నివేదిక ఇస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.